మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య లేకపోతే ఎవరితోనో మీరు మాట్లాడేటప్పుడు మీ మాటలలో భేదాభిప్రాయాల్లా లేకపోయినప్పటికీ మీ దృష్టిలో ఇతరులకు అది వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉన్న రీత్యా మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో కానీ ఆత్మీయులతో కానీ ముఖ్యులతో కానీ ఆచితూచి వ్యవహరించాలి. మాటల వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. వాగ్దానాలు చేసేటప్పుడు వాటిని నిలబెట్టుకున్న విధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే ఇన్లాస్ మొదలైన వారికి మీ యొక్క సహకారం కోరుకునే వారికి సహకారం అందించడానికి మీరు సిద్ధంగా ఉంటారు. అలాగే వారి యొక్క ఆరోగ్యం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మీ యొక్క భాగస్వామి యొక్క కుటుంబ సభ్యుల విషయంలో కూడా తగిన శ్రద్ధతో తగిన సహకారంతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేసే సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. మీ ఆలోచనలలో తీవ్రంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మాటల వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ కుటుంబ సభ్యుల నడుమ కానీ ఆత్మీయులైన వ్యక్తులతో కానీ ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురు కాకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వైనంగా ప్రవర్తన చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆలస్యమైన ధనం చేతికి అందుతుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి మీరు చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో చిన్ననాటి మిత్రులతో మొదలైనవన్నీ కూడా మీరు ఏర్పరచుకున్న విషయాల్లో చాలా వరకు మీకు అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉంది. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మీనరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకి సమయంగా దీన్ని భావించవచ్చు. అనవసరమైన ఖర్చుల్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ముఖ్యమైన విషయాలలో అంటే మీరు తీసుకునే నిర్ణయాలలో మీ వ్యక్తిగత శ్రద్ధ హోదా పెరిగే విషయంలో వృత్తిపరమైన అంశాలలో మీకు విజయం సాధించే విధంగా మీరు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆకస్మిక ప్రయాణాల వల్ల అనవసరమైన వ్యయాల వల్ల మానసిక ఘర్షణ అధికంగా ఉండడం, అనవసరమైన వ్యక్తులతో కొన్ని చికాకులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా స్థిరాస్తులు పెంపొందించుకునే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చక్కగా ఆలోచించి కొంత నెమ్మదిగానైనా సరే నిర్ణయాన్ని నిర్ణయాత్మకంగా ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళేట్టుగా మీరు ప్రయత్నాలు చేసినట్లయితే ఆ నిర్ణయం అనుకూలంగా ఉంటుంది.